అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 180 పేజీ 3వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు ఇదే విషయాన్ని కొరింథీ సంఘానికి కూడా చెప్తున్నాడు. ఏం చెప్పాడు అక్కడ? ఒకసారి అక్కడికి వెళ్దామా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచు కొనువారిని గురిపెట్టి, మంచి మాటలు ఇక్కడ, గురిపెట్టి చూడుడి. ఆ గురి ఏంటంటే 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన గురి ఎట్టుండాలి? అవును, పరలోకం. చూడండి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. మీరు పౌలు గారి జీవితాన్ని చదివినప్పుడు ఆయన గురి ఎలాంటిదో మీకు బాగా చెప్పాడు. క్రీస్తు యేసునందు మనకి ఉన్నతమైన బహుమానం ఉంది అని అంటున్నాడు. గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. అయితే గురి యొద్దకు పరిగెత్తడానికి పౌలు గారు ఏం చెప్పాడంటే, వెనుకున్నవి మర్చిపోయారా? మనకు ముందు సిలువ ఉంది. సిలువ వైపు మనము సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. ఎంత బాగా చెప్తున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ఎలా నడిచాను అలా నడవండి, మీకు మాదిరి ఉంచాను అని చెప్తున్నాడు. మాదిరి. ఆ మాదిరిని మనం ఉంచుతున్నామా ఇక్కడ? ఓ క్రైస్తవుడా, నువ్వు మోడల్వేనా? అసలు మాదిరిగా ఉన్నావా? అనేకులు నిన్ను చూచి నడుచున్నట్లు ఈ రీతి అనుభవం నీ దగ్గర. ఈ మాటలు మనం చెప్పగలమా? మీరు నన్ను చూడండి, నేను నడిచినట్టు మీరు నడవండి. ఎక్కడ చెప్తున్నాను చెప్పండి. మనం అట్లా ప్రతిసారి దారి తప్పడమేనా? మనం ప్రతిసారి వెనుదిరిగి చూడటమేనా? ప్రతిసారి పౌలు గారు అంటున్నాడు, గురి చూడని వాని వలే నేను పరిగెత్తట్లేదు అన్నాడు. నా గురి నాకు తెలుసు. మన పౌరసత్వం పరలోకమందున్నది అని చెప్తున్నాడు. వింటున్నారా? ఇప్పుడు చెప్పాలి, మన గురి ఎటుంది? ఎటు చూడాలి? అవును, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే గురి అది. అబ్రహాము గురి గుడార జీవితం, ఇస్సాకు జీవితం గుడార జీవితం గురి, యాకోబు జీవితం గుడారం అది గురి. వారు దూరము నుండి చూచి వందనము చేసిరి. దూరం నుండి ఏం చూశారు? దూరం నుండి పరలోకమును చూచిరి. మాది ఇది కాదు, మాదేది కాదు, మా సొంతం ఏది కాదు, మాదేది కాదు. ఎట్లు వచ్చితిమో చెప్పండి, ఎట్లు వచ్చితిమో అట్లే వెళ్ళుదుము. ఏది నాది కాదు, నాతో రానే రాదు. నిజమే కదా? ఏది నాది కాదు, నాతో రానే రాదు. 483 జతల చెప్పులు ఉన్నాయంట చచ్చిపోయిన జయలలిత గారికి. ₹1,00,00,000 చెప్పులు కూడా ఉన్నాయంట. ఏ చెప్పులు? ఏనాడు వేసుకోలేదు, ప్యాకెట్లు కూడా ఇప్పలేదంట. ఆ చెప్పులు తొడుక్కోకుండానే సమాధిలోకి వెళ్ళినాం. అక్షరాల 4,800,00,000 4,800,00,000 కోట్లు అంట. 4,800 కోట్లు అంతా ఆమె ఆస్తి అంతా తీసేసుకున్నారు. అందులో వాళ్ళంతా తీసేసుకున్నారు. అది కోర్టు ఎవరికి ఇవ్వాలో తెలియక తమిళనాడు గవర్నమెంట్కి ఇది తీసుకెళ్ళి ఖజానాలో జమ చేయండి, ఇది ఎవరికి ఇవ్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె ఎందుకంత సంపాదించుకుందో, ఏది తనతో తీసుకొని ఆమె లాస్ట్ ఫోటో, నేను బహుగా దుఃఖపడ్డాను. ఒక గంభీరంగా ఉన్నామా, ఒక ధైర్యవంతురాలామా, ఐరన్ లేడీ అంటారా ఆమెని. లాస్ట్ స్టేజ్లో ఆమెను పడుకోబెట్టి ఆమె చేతికి చిన్న తాగడానికి ఇస్తే తాగలేకపోతుంది, గడగడ వణుకుతుంది. ఇంకొకళ్ళు వచ్చి ఆమె తాపిస్తున్నారు.
అది మన పరిస్థితి. మనదేది కాదు, మన పౌరసత్వం పరలోకమందుంది. ఏం కావాలి, ఏం సంపాదించుకోవాలి? పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఒక మాట చదువుకుందామా? ఫిలిప్పీల పత్రికలోనే 3వ అధ్యాయం పైన చూడండి, ఏం సంపాదించుకున్నాడు చెప్పేశాడు అక్కడ. 9వ వచనం, 9లో చెప్పాడు చూడండి, క్రీస్తుని అది సంపాదించుకున్నామా? మరి క్రీస్తును సంపాదించుకున్నప్పుడు ఆయనలాగా బ్రతకాలి కదా. నిజంగా మన ఆస్తి క్రీస్తు అయితే ఏం కావాలి? యెహోవా తమకు దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులమయ్యాం, ఇంకేం కావాలి? కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం సిలువను ప్రకటించాలి. అక్కడ ఇంకొక మాట రాశాడు అక్కడ, ఏంటంటే అనేకులు 18వ వచనం, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పు, ఇప్పుడును ఏడ్చుచు. పౌలు గారు కంటి నిండా కన్నీళ్లే. పౌలు గారు ఏ రోజు నవ్వుతూ చెప్పలేదు. ఆయన పరిచర్య అంతా ఏడుపే ఏడుపే ఏడుపే, ఏడుపుతో కూర్చిన పరిచర్య, కన్నీళ్ల పరిచర్య. ఎవరి పరిచర్య? ఆయన దగ్గర హాస్యం లేదు. కానీ నేటి దినాన చర్చిలో హాస్యాలు, జోకులు, అనవసరమైన జోకులు, వ్యర్థమైన జోకులు. జోకుల స్థలం కాదు ఇది, కన్నీళ్లు కార్చే స్థలం. వింటున్నారా? కన్నీళ్ళు, పౌలు గారు కన్నీళ్ళు. సిలువకు శత్రువులుగా మారద్దు. గురిపెట్టి చూసే సిలువను మోసే క్రైస్తవులు కావాలి. అనుదినమైన సిలువెత్తుకొని ఆయన యుద్ధ నేర్చుకునే క్రైస్తవులు కావాలి. వింటున్నారా? ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగం ద్వారా మనం గురిపెట్టి చూద్దాం. ఆ గురి పరలోకం అవ్వాలి. 2, క్రీస్తును సంపాదించుకుందాం. లోకానికి మాదిరిని చూపిద్దాం, లోకానికి దారి చూపిద్దాం. మించి సిలువను మోసేవాళ్ళుగా ఉండాలి, కానీ సిలువకు శత్రువులుగా మారకూడదు.